ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపో మాపో సింగపూర్కు వెళ్తున్నారు. ఆయన చిన్న కొడుకు మార్క్ శంకర్ సింగపూర్లో జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. శంకర్ చదువుతున్న పాఠశాలలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శంకర్ కాళ్లు చేతులకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అడవితల్లి బాట కార్యక్రమంలో భాగంగా 2 రోజుల పాటు ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. మార్క్ శంకర్ ఘటన విషయం తెలియగానే పర్యటన ఆపాలని అధినేత పవన్కు నేతలు సూచన చేశారు. అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శిస్తానని, అక్కడి గిరిజనులకు మాట ఇచ్చానని అన్నారట. అన్న మాట ప్రకారం ఆ గ్రామానికి వెళ్లి వారితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటానని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు ఏర్పాట్లు చేశారని, ఇప్పుడు అర్ధాంతరంగా వెళ్లటం కష్టమని, పూర్తి చేసిన తర్వాత వెళతానని నాయకులకు చెప్పారు. ఈ విషయంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరోవైపు మార్క్ శంకర్కు ఘటన గురించి తెలియగానే కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. ఏజెన్సీ పర్యటన ముగిసిన తర్వాత పవన్ దంపతులు సింగపూర్కు వెళ్లనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. మార్క్ శంకర్ చదువుతున్న పాఠశాలలో సోమవారం అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అక్కడి సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదమే తప్పింది. ఈ ప్రమాదంలో శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లటంతో ఇబ్బందులకు లోనయ్యాడని తెలుస్తోంది. ప్రస్తుతం మార్క్ శంకర్ ఆసుపత్రిలో కోలుకున్నట్టు పాఠశాల వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.